సో చూసారు కదా, 12 o'clock అయితే అయిపోయిందనమాట, మిడ్నైట్, January 8. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే తల్లి. హ్యాపీ బర్త్డే అమ్మా. దా దా. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. సో అక్కడ లేపాక లాస్ట్లో అలా కొంచెం మెలకు వచ్చిందనమాట. సో ఫస్ట్ అంతా లేపింది ఎడిట్ చేసి లాస్ట్లో కళ్ళు తెరిసాక ఇంకా ఉంచుకున్నాను, మళ్ళీ లెంత్ ఎక్కువైపోద్దని చెప్పి. అండ్ నా కోసం మిడ్నైట్ 12 o'clockకి ఇలా డెకరేషన్ అంతా చేశారు మా పేరెంట్స్. అండ్ నాకు తెలియకుండా సర్ప్రైజ్గా అలానే ఈ కేక్ కూడా కొన్నారు, చూపిస్తాను చూడండి, అదిగోండి. నైట్ 12 వరకు అలా కష్టపడ్డారనమాట వాళ్ళు. ఇంకా 12 o'clockకి నన్ను లేపి ఇలా కేక్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారు, డెకరేషన్. నేనైతే నిజంగా చాలా షాక్ అయ్యాను అనమాట, నిజంగా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. మరి మార్నింగ్ ఎలా ఎంజాయ్ చేశాను అనుకుంటున్నారా? స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని ఫుల్గా, ఓకేనా? మీరు స్కిప్ చేస్తే మరి ఎలా ఎంజాయ్ చేశాను అనేది చూడలేరు, ఓకేనా? అందుకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నాకు ఈ స్ప్రే చాలా ఇష్టం అనమాట, చూసారా, స్పైడర్ మ్యాన్లో అయితే వచ్చిందనమాట. అండ్ ఇదంతా డెకరేషన్ చాలా బాగా అనిపించింది నాకైతే. చూసారా, కలర్ఫుల్గా ఉంది, హౌస్ మొత్తం డెకరేషన్ చేశారు, చాలా బాగా అనిపించింది నాకు. సో చూసారు కదా, టైం ఇప్పుడు 12:10 అయితే అయ్యింది. అండ్ హియర్ ఇట్ ఈస్ గ్రీన్ మ్యాచింగ్ అయిపోయింది, బట్ ఓకేలేండి, పర్లే. అండ్ ఇక్కడ చూసారా, సో ఈ కేక్ మన వ్యూవర్స్ కోసం అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం. మార్నింగ్ ఏ డ్రెస్ వేసుకున్నాను అనుకుంటున్నారా? మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇదేంటి డ్రెస్ చూడండి మీరే, కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట, అందుకే తీసుకున్నాను. అండ్ చూస్తున్నారు కదా, ఇదిగోండి. యాక్చువల్లీ చెప్పాలంటే నా బర్త్డే రోజే మార్నింగ్ ఎగ్జామ్ అయితే పడిందనమాట. సో అదేవిధంగా లక్ ఏంటంటే హాఫ్ డే అయితే పడింది. కొంచెం లక్, కొంచెం బ్యాడ్ లక్ లేండి. లక్ ఎందుకు అంటే హాఫ్ డే పడింది అనే సరదా, ప్లస్ బ్యాడ్ లక్ ఏంటంటే నేను ప్రతి ఇయర్ కేక్ అయితే కట్ చేస్తానండి, కాలేజ్లో అవనివ్వండి, స్కూల్స్లో అవనివ్వండి, ప్రతి దగ్గర నేనైతే కేక్ అయితే కంపల్సరీగా కట్ చేస్తాను. బట్ ఈ ఇయర్ ఇలా మీటింగ్ అయితే వచ్చిందనమాట. అది కూడా ఏ మీటింగ్ అనుకుంటున్నారా? మన వైజాగ్లో నరేంద్ర మోడీ గారు అయితే వచ్చారు కదా, అలానే పవన్ కళ్యాణ్ గారు, అలానే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు రావడం వల్ల మా కాలేజ్కి హాఫ్ డే అయితే ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్కి హాఫ్ డే అయితే ఇచ్చారు. అండ్ కొన్ని స్కూల్స్కి అయితే ఫుల్ డే హాలిడే అయితే ఇచ్చారనమాట. కానీ మా కాలేజ్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి 1 week నుంచి. సో అందుకు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయే వరకు హాఫ్ డే ఇచ్చారనమాట మాకు కాలేజ్. ఇంకా బర్త్డే రోజు ఎవరైనా ఫస్ట్ వెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకుంటారు కదండి. యాక్చువల్లీ చెప్పాలంటే నేను రోజు దండం పెట్టుకుంటానండి, ఈసారి కూడా నార్మల్గా ఇలా దండం పెట్టుకున్నాను. సో ఇంకా ఇప్పుడు దేవుడికి అయితే దండం అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, చూస్తున్నారా. అండ్ ఇక్కడ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు, అలానే బబ్లీ కూడా ఇచ్చారు. ఇది మెయిన్ గిఫ్ట్స్ ఏం కాదులేండి, దీనికన్నా ఒక మెయిన్ గిఫ్ట్ అయితే ఉంది, అదేంటి చెప్తాను లాస్ట్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అండ్ చూస్తున్నారా, ఇదిగోండి, ఆ రోజు 8 o'clockకే పెట్టేశారు కాలేజ్, ఇంకా 12:30 వరకు. ఇంకా చూసారా, నేనైతే రెడీ అయిపోతున్నాను అనమాట ఎగ్జామ్కి. నైట్ కూడా చదివాను అలా. సో ఫైనల్లీ ఇప్పుడు గుడికి అయితే వచ్చేసామన్నమాట. గుడికి అయితే కంపల్సరీగా వెళ్తారు కదా బర్త్డే రోజు అందరూ. సో చూస్తున్నారా, మేము ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంకి అయితే వచ్చేసామన్నమాట, చూస్తున్నారు కదా మీరే, ఇదిగోండి. సో ఇక్కడ అర్చన అయితే చేయించుకున్నాను అనమాట. సో నేను అలా వస్తున్నాను నెమ్మదిగా, అలా 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 అలా
ఇక్కడ చూసారా ఓం నమో వెంకటేశాయ దండం పెట్టేసుకున్నాను మీరు కదా. అండ్ నేను కూడా లోపలికి అయితే ఎంటర్ అయితే అయిపోతున్నాను అనమాట. సో చూస్తున్నారా, ఇదిగోండి. ఇప్పుడు మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టేసుకుందాం. డే మొత్తం హ్యాపీగా గడవాలి, ఇయర్ మొత్తం బాగుండాలి, నాతో పాటు మీరందరూ కూడా, నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్, ఈ వీడియోని చూసే వాళ్ళందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇయర్కి ఒక్కసారి వస్తారు కదండి బర్త్డే, ఆ రోజు ఇంకా హ్యాపీగా గడుపుకోవాలి కదా అందరూ. సో నేను కూడా అంతలాగే హ్యాపీగానే గడుపుకున్నాను ఈ ఇయర్ బర్త్డేని. ప్రతి ఇయర్ బర్త్డేని చాలా బాగా జరుపుకుంటాను. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇంకా నేనైతే రెడీ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దండం అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొడతాను చూడండి. టపమని గట్టిగా, అదిగోండి ఒకే ఒక దెబ్బకి ఇంకా వచ్చేసింది. అది వావ్, చూసారా. ఇంక చూస్తున్నా పువ్వు ఉందేమో కొబ్బరికాయలో అని. అప్పుడు కొబ్బరి పువ్వు అవుతుంది కదా, బాగుంటుంది. సో ఇంకా చూస్తున్నాను. ఇంకా చూసి ఇంకా దేవుడికి పళ్ళెంలో అయితే పెట్టేస్తున్నాను అనమాట. పళ్ళెం అంతా రెడీ చేస్తున్నా. ఇదిగోండి. ఇంకా ఇప్పుడైతే అర్చన అయితే అవుతుంది. ఇంకా నాతో పాటు మీరు కూడా ఇంకేం చేస్తారు, దండం పెట్టేసుకోండి, ఓకేనా. ఇదిగోండి. ఇక్కడ చూసారా, గుడి అంటే చూపిస్తున్నాను. అండ్ గురువు గారు కూడా చాలా బాగా అర్చన అయితే చేశారు. నా ఎగ్జామ్ టైం అయిపోతుందేమో అని నేను కంగారు పడ్డాను, కానీ త్వరగానే అయిపోయింది. టైంకి అయితే అందుకున్నాను అనమాట. అండ్ చూసారు కదా, ఇదిగోండి. ఇంకా చూస్తున్నారు కదా, తీర్థం ఇస్తున్నారు, శతకోపం పెడుతున్నారు. ఇంకా నేను మొత్తానికి గురువు గారి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాను. చూస్తున్నారా, ఇదిగోండి. ఇప్పుడు ఇంకా కూర్చుంటున్నాను కొంతసేపు. అండ్ ప్రసాదం తెచ్చి ఇచ్చారనమాట, పులిహోర. ఒడి నుంచి కూడా ఏం తినలేదు నేను ఆ రోజు. ఇంకా డైరెక్ట్గా ఇక్కడ ప్రసాదం తినడమే. చూసారా ఎంట్లకు. ఇంకా నేను అలా ఫాస్టింగ్తోనే ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇలా చిన్న ప్రసాదం తిని. అండ్ ఇప్పుడు వచ్చేసి హుండీలో డబ్బులు అయితే వేస్తున్నాను. సో ఎప్పుడు మనం వెళ్ళినా ఇలా అయితే వేస్తాం కదా. అండ్ అలానే మీకు ఇదిగోండి చాక్లెట్స్, అలానే మజ్జాస్ ఉంటాయి కదా, ఫ్రూటీస్, అవి ఇచ్చాను. ఇంకా యూనిబిక్ కుక్కీస్ ఉంటాయి కదా, బిస్కెట్స్, యూనిబిక్ బిస్కెట్స్, అవి కూడా ఇచ్చాను అనమాట. సో మా ప్రిన్సిపల్ సార్కి, మా మేడమ్స్ సార్స్కి, అలానే మా స్టాఫ్స్కి, అలానే మా క్లాస్ స్టూడెంట్స్కి ఇలా అయితే పంచాను అనమాట. సో ఇంకా టోటల్ 75 మెంబర్స్ అనమాట. ఇదిగోండి. ఇంకా ఇలా పంచడం ఒక సరదా కదండి. ఇప్పుడు మా కాలేజ్ వాళ్ళకి అనమాట, మా ఫ్రెండ్స్కి అదొక సరదా కదండి. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, మీతో కూడా ఇలా షేర్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అది కూడా ఒక మెమోరీస్గా అయితే ఉండిపోద్ది కదా ఎంతైనా. నాకు కూడా చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మీరు కూడా చూస్తుండండి అలా ఎవరెవరికి పంచాను అనేది మీరు కూడా సరదాగా చూసేయండి.
ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తున్నాను అనమాట. ఇంక మేడమ్స్కి ఇంకా సార్స్కి అయితే ఇచ్చేస్తున్నాను. సో ఈవిడ మా రిసెప్షన్ మేడం ఫ్రెండ్స్, అండ్ ఈవిడ జువాలజీ మేడం ఫ్రెండ్స్, అండ్ ఈవిడ బోటనీ మేడం ఫ్రెండ్స్. చూస్తున్నారా? అండ్ ఇక్కడ మ్యాథ్స్ మేడం ఫ్రెండ్స్. ఈయన మా కెమిస్ట్రీ సార్ అండి. సో ఈయన మా ఫిజిక్స్ సార్ అండి. ఈయన మా సాంస్క్రిట్ సార్ అండి. చూస్తున్నారా? బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ అకౌంటెంట్ సార్ ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ స్టాఫ్ ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ మా మ్యాథ్స్ మేడం ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ మా కెమిస్ట్రీ మేడం. అండ్ ఇక్కడ కూడా సారే ఫ్రెండ్. ఇక్కడ మా సెక్యూరిటీ అంకుల్కి అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. అండ్ నాకు చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ అందరికి ఇవ్వడానికి అయితే ఈయన చాలా బాగా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మా ఫ్రెండ్స్కి కూడా ఇస్తున్నాను అనమాట. కొంతమంది వేరే సెక్షన్ వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళకి కూడా కవర్ చేస్తున్నా. ఇక్కడ కూడా మా సారే ఫ్రెండ్స్. సో కాలేజ్లో పంచడం అయితే అయిపోయిందండి. కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు ఇంకా కొంతమందికి అలా పంచుకుంటూ వచ్చానండి. మీరు కూడా చూసారండి. సో ఎవ్రీ బర్త్డేకి నేను ఇలా అయితే పంచుతానండి. నాకైతే చాలా ఇష్టం. సో నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుస్తారండి. నేను ప్రతి సంవత్సరం ఇలా పంచుతాను. సో లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసుంటే నేను ఇలా పంచానండి. ఎందుకంటే మనం యూట్యూబ్ పెట్టిందే 1 year బ్యాక్ కదా. సో నాకు ఇలా ఇష్టమండి ఇలా పంచడం. చూసారా? అండ్ అలా ఒక్కొక్కరికి అలా పంచుకుంటూ అయితే వస్తున్నాను అనమాట. అండ్ చాలామంది వారి బ్లెస్సింగ్స్ అయితే నాకు చాలా ఇచ్చారు. సో నాకు చాలా చాలా సంతోషంగా అయితే అనిపించింది అనమాట. అందరికీ వెళ్ళి ఇచ్చాను నేను. అండ్ అందరూ హ్యాపీ బర్త్డే అమ్మ, హ్యాపీ బర్త్డే అని చెప్పి అండ్ నాకు మంచి 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 బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, తెలుసా? అండ్ చూస్తున్నారు కదా, ఇదిగోండి. అలానే ఇందాక చూసారు కదా నిమ్మకాయ షాప్ ఆవిడ ఒక నిమ్మకాయ అయితే ఇచ్చారనమాట. ఇచ్చి దిష్టి తగలకుండా ఒకటి ఉంచుకో అని అన్నారు. నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించిందండి. అండ్ వెనకాల ట్రాఫిక్ ఉండడం వల్ల అక్కడక్కడే కార్డులో అయితే ఇచ్చేస్తున్నానండి. అండ్ చూసారా, వెంటనే ఇచ్చి అయితే ఇచ్చినప్పుడు అడిగండి చూపిస్తున్నారు వెంటనే తాగుతున్నామని చెప్పి. సో చూసారు కదా, ఇదిగోండి ఇలా రోడ్డు మీద ట్రాఫిక్లో ఉందని చెప్పి ఇలా ఇస్తున్నాను. సో నేను కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నాను అనమాట. చాలామంది ఇదిగోండి ఇక్కడ పిల్లలు కూడా కనిపించారు. సో ఈ పిల్లలు కూడా ఇస్తున్నాను. వాళ్ళు కూడా హ్యాపీ బర్త్డే అన్నారు. హ్యాపీ బర్త్డే అక్క అని. సో అక్క నీ పేరేంటి అని అంటున్నారు. అండ్ ఆ పక్కన ఉన్న షాప్ ఆవిడ కూడా ఇస్తున్నానండి. అండ్ ఈ పాపకు కూడా ఇస్తున్నా. సో మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాను అనమాట నేను. ఇంకా ఇంటికి వెళ్దామే. అండ్ మొత్తానికి ఇంటికైతే వచ్చేసా ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఇది వచ్చేసి ఈవినింగ్ అవుట్ఫిట్ అండి. మధ్యాహ్నం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళతో అయితే నేను అలా గడిపేశాను. అండ్ అక్కడే సాంగ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో అలా చిల్ అవుతూ ఇలా పక్కన హ్యాపీ బర్త్డే పక్కన అయితే ఫోటో అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా వీడియో. అండ్ ఇక్కడ ఒక సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట. చూడండి, మీరు ఆశ్చర్యపడిపోకండి. హ్యాపీ బర్త్డే బ్యానర్ పక్కన తీసుకున్నాం కదా అని చెప్పి సో ఇలా తీసుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి చూసారు కదా, ఇదిగోండి బెలూన్స్. ఇంకా నేను అక్కడ సాంగ్ వస్తుంటే ఇక్కడ డ్యాన్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఇదిగోండి మొత్తానికి సర్ప్రైజ్ వచ్చేసింది. సో డ్యాన్స్ అయితే వేసాను అనమాట. జస్ట్ నార్మల్గా అలా అంటే సో ఇప్పుడు వచ్చేసి మా కజిన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. అక్కడికి ఎందుకు వెళ్ళాను అనేది మీరు చూసేయండి. సో నేను రాగానే ఇలా కేక్ పెట్టి నాకు సర్ప్రైజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూసారా, ఫొటోస్ కూడా చూసారా, భలే ఉంది కదా. కేక్ మీద ఫోటో పెట్టారు, నా ఫోటో. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చెప్పాలంటే చాలా బాగా నచ్చింది. సో నాకు తెలియకుండానే నా ఫోటో
యూట్యూబ్లో నుంచి తీసుకొని ఇలా కేక్ మీద అయితే పెట్టారు ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఐడియా. సో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యా ఫ్రెండ్స్. చూసారా, మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. సో నాకు ఇన్స్టా ద్వారా, యూట్యూబ్ ద్వారా, అలానే స్నాప్చాట్ ద్వారా, ఇంకా మెయిన్ వాట్సాప్ ద్వారా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పిన మా ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబర్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ పిజ్జాతో పాటు నాకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ చాలా ఆర్డర్ అయితే చేశాయి అన్నమాట. సో లెంట్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పి అన్నీ నేనైతే షూట్ అయితే చేయలేదు, జస్ట్ కొన్ని తీసాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఫుడ్ ఐటమ్స్ అన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి సో నాకు చాలా బాగా కజిన్స్ అయితే ట్రీట్ అయితే ఇచ్చాయన్నమాట, మంచి ట్రీట్. అండ్ ఇప్పుడు వచ్చేసి డ్రింక్ అయితే తాగుతున్నాను. సో చిన్న రెస్ట్ అనమాట. సో నాకైతే గిఫ్ట్గా ఈ డ్రెస్ అయితే ఇచ్చారనమాట గిఫ్ట్. తర్వాత ఎప్పుడైనా వేసుకున్నప్పుడైతే చూపిస్తాను మీకు. అలానే నాకు డ్రెస్లు, గిఫ్ట్లు కొనుక్కోమని డబ్బులు పంపించిన అమ్మమ్మలకి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా అలానే ఇంకా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇంకా స్ట్రీట్ ఫుడ్ తర్వాత డిన్నర్కి వెళ్ళి అక్కడ డిన్నర్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అట్లా టేక్ కేర్, బై బై.